అసలు పహల్గామ్ అటాక్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి? కొంతమంది ఏమంటున్నారంటే జమ్మూ కాశ్మీర్ కావాలని వాళ్ళు అలా చేశారు. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే మన ఇండియాలో మత ద్వేషాన్ని పెంచడానికి ఈ విధంగా చేశారు అని చెప్పేసి మరికొంతమంది అంటున్నారు. అసలు మీరేమనుకుంటున్నారు? సో సగం వాళ్ళకి సగం మనకు ఉన్నది కాబట్టి వాళ్ళు లాగేసుకుందాని వాళ్ళు మనం లాగేసుకుందామని మనం ట్రై చేస్తాను. సో రీసెంట్ గా చాలా వీడియోలు చూసిన తర్వాత అర్థం ఏంటంటే ఆల్రెడీ ముందే రెక్కి చేసినట్టు కనపడుతున్నది. సో లాక్కోవడానికి అయితే ధైర్యం చేస్తున్నారు కానీ లాగలేరు వాళ్ళు. మనోళ్ళు ఏమో ఇవ్వడానికి ట్రై చేద్దాం అంటే ఇవ్వలేరు, ఎందుకంటే మనది కాబట్టి మనోళ్ళు కాబట్టి ఇండియా లాగేస్తున్నారు. అక్కడ ఉన్న జమ్మూ కాశ్మీర్ పబ్లిక్ ఏంది, ఇండియా అనే పదమే వాడతలేరు, మేము కాశ్మీరీస్ అన్నట్టుగానే ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు మాకు సపరేట్ గా ఉంటే బాగుండే అనే విధంగానే కనపడుతుంది వీడియోలు చూసినంతసేపు. సో ఆల్రెడీ 2-3 రోజుల ముందే కొన్ని పాత వీడియోలు చూస్తుంటే కూడా ముందే వచ్చి రిక్కి చేసినట్టు అర్థం అవుతున్నది. సో ఏదంటే మన నుంచి విడిపోయారు కాబట్టి ఎప్పుడు క్రికెట్ వచ్చినా ఏమొచ్చినా ఇండియా పాకిస్తాన్ ఎప్పుడు గొడవలతోటి అది ఏదో ఏ విధంగా సామరస్యంగా పోదాని ఎవరు ప్రయత్నం చేయలేరు. ఇతర దేశాలు కూడా మనం యుద్ధం చేద్దామన్నా చేయనీరు, మన వాళ్ళు ఎలాగో యుద్ధం చెయ్యరు, ఎందుకంటే శాంతి 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 అనే ప్రమాదించుకుంటూ పోతుంటారు. సో వాళ్ళే శాంతి శాంతి అనడం వల్లే వాళ్ళు అంత దాకా వచ్చారు అని చెప్పేసి కూడా అంటారు కదా. క్లియర్ అది. ఎవరైనా ఒకసారి 2 సార్లు దెబ్బలు కొట్టినప్పుడు ఒకసారి కొంచెం బెదిరిస్తేనే తగ్గి ఉంటాడు. మనం పోనీలే మన నుంచి విడిపోయినలే కదా మనోళ్ళే కదా అన్నట్టు మనం ఇస్తాం. మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారు, అరే మేము కాదురా బాబు వాళ్ళు తీవ్రవాదులను వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళన్నా నాలా తీవ్రవాదులు అనాలి, ఎవరిని అనాలి, ఎవరిని తిట్టాలి, ఎవరిని పట్టుకోవాలి. కొంతమంది ఏమో మీరు మా నీళ్ళు ఆపేసి మీరు రక్తం పారిస్తాం అంటున్నారు. సో నీళ్ళు ఆపే ప్రయత్నం చేయరు, చేసినా 1 రోజు 2 రోజులు ఆపుతారు, తర్వాత వదిలేస్తారు. టోటల్ గా ఆపే ప్రయత్నం, ఎందుకంటే సింధు నది అనేది టిబెట్ వియత్నాం ఆ నుంచి చైనా నుంచి వచ్చింది, మన నుంచి పారుతూ పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. ఎన్ని రోజులను ఆపితే మన దేశం ఆడున్న ప్రాంతాలు కూడా మునిగిపోతాయి, ఆటోమేటిక్ గా మళ్ళీ రిలీజ్ చేయాల్సిందే. ఎందుకంటే ఒక నది అన్ని దేశాలు పారుకుంటా పోయినా కూడా వాళ్ళకి ఇంత వాటా ఉంటది, దాన్ని వదలాల్సిందే, ఖచ్చితంగా వదిలిపెట్టేస్తారు. ఆల్రెడీ వదిలిపెట్టినట్టుగా వీడియోలు కూడా వస్తున్నాయి. సో మళ్ళీ ఇక్కడ కులాలకు మతాలకు అంట కడుతున్నారు, ఎందుకంటే ఆడ వాళ్ళు ఓన్లీ వచ్చి డైరెక్ట్ అటాక్ చేస్తే ఓన్లీ తీవ్రవాదుల కింద లెక్కిద్దరు. ఆడ కొంతమంది అంటే ఒక చనిపోయిన ఒక లేడీ కూడా చెప్పింది, మీరు ముస్లింసా హిందువులా అని అడిగారని. సో 2-3 వీడియోలు పడ్డాయి, అంటే ఒక భర్త చనిపోయిన ఆమె, పిల్లలు చనిపోయిన కొడుకులు చనిపోయి వీళ్ళందరూ వీడియోలు బయటపడ్డాయి కాబట్టి ఆడ కులాలకు మతాలకు అంట కట్టాల్సి వస్తుంది. తీవ్రవాదులే కాబట్టి మనం ఏంటంటే ముస్లింస్ ఇది ఒకటి ఎఫెక్ట్ పడాలంటే మన ఇండియన్ ముస్లింస్ కొంతమంది బాధపడుతున్నారు. సో అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది కాస్త కొంచెం సపోర్ట్ చేశారేమో. సో వాళ్ళని దొరకబట్టేసుకొని ఆల్రెడీ దొరికినట్టున్నారు కొంతమంది, దొరకబట్టేసుకొని వాళ్ళకి శిక్ష చేస్తే బెటర్. అందరి మీద రుద్దొద్దని అయితే నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా శాంతి కోసం ప్రయత్నించాలి, కలిసి ఉండాలి. అఫ్ కోర్స్ వద్దు టోటల్ గా వద్దు అనుకుంటే మొత్తం అన్ని బంద్ చేసేయండి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చండి, మనకు కావాల్సిన మన గగనతలంలో వాళ్ళ విమానాలు, వాళ్ళ గగనతలంలో మన విమానాలు వద్దంటారా, వద్దు. ఏదైనా చుట్టూ ప్రాంతం ఉంటే తిరిగేసి వెళ్ళిపోతారు, ఆ ప్రయాణం చేయండి. వాళ్ళే మనం కొనొద్దు, మనం వాళ్ళకి కొనొద్దు. సో ఆటోమేటిక్ గా మన నుంచి వాళ్ళకి ఏం పోలేదు అనుకో, వాళ్ళు యుద్ధం చేయడానికి వెనకాడికి వేస్తారు ఈజీగా. ఎందుకంటే వాళ్ళకి తినడానికి నీళ్ళే, తాగడానికి నీళ్ళు లేకపోతే వాళ్ళు ఎలా పంటలు పండించుకుంటారు, ఎలా బతుకుతారు వాళ్ళు. సో ఆటోమేటిక్ గా వాళ్ళే లొంగిపోతారు. చైనా వచ్చి సపోర్ట్ చేసినా ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తుంది. అంటే టెక్నాలజీ పరంగా అగ్రస్థానంలో ఉంది కదా చైనా, మరి యుద్ధం అనేది వస్తే మరి యుద్ధం అనేది వస్తే వాళ్ళు ఒక 4 ఆటం బాంబులు వేస్తారు, మన యొక్క 4 ప్రాంతాల్లో 4 రాష్ట్రాలు లేచిపోతాయి. మన వాళ్ళు ఆటం బాంబు వేస్తే పాకిస్తాన్ ఉంటుందా? ఒకే రాష్ట్రం అంత ఉంటది, ఒక మధ్యప్రదేశ్ యూపీ అంతా ఉంటది. మనలో ఒక ఆటం బాంబు వేసినట్టు టోటల్ పాకిస్తాన్ తుడిచిపెట్టుకోద్ది. కానీ అంత పని రానియరు ఇతర దేశాలు, ఎందుకంటే కోట్ల అప్పులు ఉన్నాయి పాకిస్తాన్ మీద ఇతర దేశాల నుంచి తీసుకున్నాయి. సో ఆ అప్పులు తీర్చాలంటే పాకిస్తాన్ బతికుండాలి కదా. సో ఇతర దేశాలు కూడా మనం యుద్ధం చేస్తానన్నా వచ్చి అడ్డుపడతారు, ఆపేస్తారు. అలా అని చెప్పేసి మనోడే ముందడి యుద్ధం చేసేద్దాం, చైనా అన్ని పాకిస్తాన్ లేపేద్దాం వీళ్ళు చేయరు. ఒకవేళ ఎవడన్నా వచ్చి ఏంటంటే బెదిరింపులు మాత్రమే, మమ్మల్ని వీళ్ళు ఏమనకొద్దు అనకుండా బెదిరింపడానికి చేసే ప్రయత్నం తప్ప ఎవరు మన మీద యుద్ధం చేయడానికి అడుగు కూడా ముందుకు ఖచ్చితంగా.